హాయ్ అండి. వెల్కమ్ టు ఇందిరాస్ ఛానల్. ఇవాళ నేను కొబ్బరితో లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి. బాగా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు అందులో ఆ తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లోనే బాగా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే 4-5 యాలకల్ని కచ్చాపచ్చగా దంచి యాలకల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన ఉంచేసి పక్కనున్న బౌల్లోనికి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ. చూడండి, బాగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు వాటిని మనకు కావలసిన సైజులో ఉండలుగా కట్టేసుకోవడమేనండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉండలుగా కట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ. ఒకసారి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.